జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పెద్దోళ్ళు ఏదో ఒక మాట చెప్తా ఉంటారు కొట్టే కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పేసి ఆ మాదిరిగా మన ఏబీవీపీ కాంగ్రెస్ కంచు కోటలో ఘన విజయం సాధించింది సూపర్ గా ఉన్నది న్యూస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఏబీవీపీ అంటే తెలుసు కదా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్థాపించబడింది ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు భారతదేశంలో జాతీయ భావజాలం కలిగినటువంటి అతి పెద్ద విద్యార్థి సంఘం మన ఏబీవీపీ 1948లో స్థాపించబడింది అధికారికంగా చూసుకుంటే దీన్ని 1949 జూలై 9వ తేదీన అయితే నమోదు చేశారు భారతదేశ స్వాతంత్రం సాధించిన వెంటనే హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రభావితమైనటువంటి కొంతమంది విద్యార్థులు అదేవిధంగా కొంతమంది అధ్యాపకులు జాతి పునర్నిర్మాణానికై విద్యార్థుల యొక్క సంఘటిత శక్తిని మరల్చడానికి ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును అయితే స్థాపించారు అర్థమైందా ఇక ఈ అఖిల భారత విద్యార్థి పరిషత్తు మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క విద్యార్థి విభాగంగా పనిచేస్తుంది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ ఏబీవీపీ అయితే పనిచేస్తూ ఉంటుంది ఇన్నర్గా ఇక అసలు విషయానికి వద్దాం ఢిల్లీ యూనివర్సిటీ నిజానికి ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీ దీన్నే 1922లో స్థాపించారు అంటే మన దేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం రాకముందే ఇది మొదట్లో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఒక యూనివర్సిటీగా అభివృద్ధి చెందుతా వచ్చింది అయితే 1960ల నుంచి అంటే ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ చేతిలోకి అధికారం పోయింది వాళ్ళు మన దేశంలో ఉండే సంపద అంతా కూడా లూటీ చేస్తా ఉన్నారు మన నెత్తినకి తొక్కుతా ఉన్నారు అంటే ఆ టైంలో అనమాట అంటే ఇది నెహ్రూ మరియు ఇందిరాగాంధీల టైం ఈ 1960ల నుంచి ఈ యూనివర్సిటీలో ఈ కమ్యూనిస్టుల ప్రాబల్యం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది వాళ్లకు ఇష్టమైనటువంటి అధ్యాపకులను నియమించుకోవడం వాళ్ళకి ఇష్టమైన ఈ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవడం వాళ్ళకి ఇష్టమైన విద్యార్థులను చేర్చుకోవడం వంటి నికృష్ట పనులన్నీ చేసి ఈ యూనివర్సిటీ పైన కాంగ్రెస్ కమ్యూనిస్టులు పై చేయి సాధించారు కానీ రోజులు మొత్తం ఎప్పుడు ఒకే మారి ఉండవు కదా ప్రస్తుతం దేశంలో జాతీయవాదం అయితే మంచి ఊపు మీద ఉండాలి అంతేకాకుండా దేశంలో జాతీయవాద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలిస్తుంది దీంతో ఈ ఢిల్లీ యూనివర్సిటీలో వేగంగా మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు బలపడడం ప్రారంభించింది ఇక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని సంస్కరణలు అయితే తీసుకొచ్చారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విద్యార్థులను చేర్చుకోవడం కాకుండా మెరిట్ను బట్టి ఈ విద్యార్థులకు ఈ యూనివర్సిటీలో జాయిన్ చేసుకోవడం స్టార్ట్ అయిందనమాట అంటే కల్చర్ మారింది మారుతుంది ఇంకా మారాలా అంతే ఇక ఢిల్లీ యూనివర్సిటీలో మార్పులు అయితే మొదలైనాయి సహజంగా మెరిట్ విద్యార్థులు దేశహితం అయితే కోరుకుంటారు దేశం గురించి ఆలోచన చేస్తారు వాళ్ళు దేశాభివృద్ధిని అయితే కాంక్షిస్తారనమాట అందుకే ఈ మెరిట్ విద్యార్థులు ఏబీవీపీ వైపే ఉంటారు పొరపాటును కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల చెంతకైతే పిలిచారు ఎవరో ఒకరిద్దరు తప్ప ఇక నిన్న ఢిల్లీ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి మొత్తంగా 11 స్థానాలకు గాను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి ఈ ఎన్నికల్లో మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఘన విజయం సాధించింది ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఓటర్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఏబీవీపీకే వేయడం విశేషం అన్నమాట చూడండి దీంతో మొత్తంగా 11 స్థానాలకు గాను ఈ ఎన్నికలు జరిగితే వాటిలో 6 స్థానాల్లో ఏబీవీపీ గెలుచుకొని రికార్డు సృష్టించింది మరొక వైపు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు కలిసి పోటీ చేసినప్పటికీ వాటికి పరాజయం అయితే తప్పల ఇన్నాళ్ళు కూడా ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ఆట ఆడుకున్నటువంటి ఈ కాంగ్రెస్ విద్యార్థి సంఘం అయినటువంటి ఎన్ఎస్యుఐకు అదేవిధంగా కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలైనటువంటి ఎస్ఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్లకు ఘోర పరాజయం అయితే తప్పల ఇక ఈ ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచిన వెంటనే ఈ ఢిల్లీ యూనివర్సిటీలో జాంబీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లను ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అయితే తొలగించేసింది ఎంఎస్సి కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ మెటీరియాలజీ ఓషనోగ్రఫీ వంటి కోర్సుల్లో ఈ జాంబీలకు రిజర్వేషన్లు అయితే తొలగించి వేయడం విశేషం అనమాట అంటే ఒక దెబ్బకు 2 పెట్టలు దెబ్బ అయితే మామూలుగా లేదు ఇట్లాంటి దెబ్బలు ఇంకా చాలానే ఉంటాయి మామూలుగా అయితే ఉండదు కానీ మనం మన దేశం గురించి ఆలోచించాలా మన దేశం కోసం జీవించాలా మార్పు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనం అందరం కూడా చూస్తాం ఆ మార్పును చూడడం కోసమే మనం బతకాలా దానికోసమే మనం పనిచేయాలా అవునా కాదా నేను చెప్పేదా మిత్రులారా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి కనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ ఛానల్లో మంచి వార్తలు వస్తున్నాయి వీళ్ళు ఏదో కష్టపడతారు వీళ్ళ మనం ఆదరిద్దాం ప్రోత్సహిద్దాం ఇటువంటి మరి ఎన్నో వార్తలు మనకు అందిస్తారని చెప్పి మీకు అనిపిస్తే మన ఛానల్ ప్రతి ఒక్కరు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా అమ్మలారా అక్కలారా ఇలారా ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మాత్రం వదిలిపెట్టద్దు సబ్స్క్రైబ్ బటన్ కొట్టే యూట్యూబ్ వాడికి
ఠాంగ్ మనాలట్టే అట్టుండాలా. అర్థమైందా? జై శ్రీరామ్.